రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 3,50,00,000 మంది ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలను అయితే తీసుకొని రావడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో చాలా ముఖ్యమైన సమాచారం గురించి మాట్లాడుకుందాం. మార్చి నెల పెరిగిన పింఛన్లు ఈ 3 ఉంటేనే 4,016, 6,016 కొత్త విధానంలో పంపిణీ, ఇంటి వద్దకే, ఇంట్లో ఇద్దరికి. దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. లైక్ చేయడం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి 42 లక్షల మంది ఆసరా పెన్షన్ వాహులకు వీడియో అనేది చేరడం అనేది జరుగుతుంది. బంధుమిత్రులకు షేర్ చేయండి. తద్వారా దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం తెలుసుకునే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ మీకున్న సందేహాలను కామెంట్ రూపంలో వ్యక్తీకరించండి. తద్వారా దానికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం మీ ముందుకు తీసుకొని వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. తద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా, లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. తద్వారా ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రజా సంక్షేమ పథకంలో భాగమయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. దానికంటే ముందు నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడం పట్ల కాంగ్రెస్ ఇన్ఛార్జి అయిన నటరాజ మీనాక్షన్ సీరియస్ అయినట్లు తెలుస్తుంది. ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందిస్తున్న, నిరుద్యోగులకు ఉద్యోగాలు నింపుతున్న ఓడిపోవడం పట్ల కారణమైన వాటిని కూలంకషంగా పరిశీలించాలని పార్టీ హైకమాండ్ నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఇక ఇప్పటికే రైతు బంధుకు సంబంధించి 3 ఎకరాల వరకు డబ్బుల పంపిణీ పూర్తి కాగా ఈ మార్చి 31 వరకు రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్క రైతన్నకు కూడా రైతు భరోసా డబ్బులు పడబోతున్నాయని తెలుస్తుంది. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మరో వారం రోజుల్లో నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున ప్రభుత్వం కల్పించే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉండగా దళిత బంధుకు సంబంధించి 10 లక్షల రూపాయల 2వ విడత కార్యక్రమం కూడా ప్రభుత్వం అత్యంత త్వరితగతంగా ప్రారంభించాలని పన్నాగాలు రూపొందిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలకు దాదాపు 1,71,00,000 మంది అమ్మాయిలు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో 2,500 రూపాయలు ప్రారంభిస్తామని ఢిల్లీలో ఇండియా టుడే జరిగిన ప్రెస్ మీట్లో తెలంగాణ సీఎం రేవంత్ అన్న పేర్కొనడం అయితే జరిగింది. అదేవిధంగా 500 రూపాయలకే ఉచిత గ్యాస్ డబ్బులు పడట్లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్న వేళ వీరందరికీ కూడా మొదటి వారంలోనే డబ్బులు పడేలాగా ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా ఎన్నికల హామీలో భాగంగా 2,016 రూపాయలను 4,016 రూపాయలకు పెంచుతూ 4,016 రూపాయలను 6,016 రూపాయలకు పెంచుతా అని చెప్పిన మాటలు కేవలం పత్రాలకు మాత్రమే పరిమితమయ్యాయని ప్రజల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతున్న వేళ ఈ 2,016 రూపాయలను 4,016 రూపాయలకు, 4,016 రూపాయలను 6,016 రూపాయలకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. రాష్ట్రంలో జరగనున్నటువంటి 12,769 గ్రామ పంచాయతీలలో 42 లక్షల పైచిలుకు ఉన్న ఈ ఆసరా పెన్షన్ వాహుల ఓట్లు కీలకంగా మారనున్న తరుణంలో ప్రభుత్వం ఈ విధంగా ప్రణాళికలను రూపొందించుకుంటూ ముందడుగు వేస్తున్నట్లు సమాచారం. ఈ నెలలోనే ఆసరా పెన్షన్లకు సంబంధించిన పెరిగిన పెన్షన్ల లిస్టును తయారు చేసి
ఏప్రిల్ నెల నుంచి పెరిగిన పెన్షన్ల పంపిణీ చేయనున్నట్లు తెలుస్తుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.